అట్లాగే ఇంకొక జాతకం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధిలోకి వస్తుందో సెంట్రల్లో చూసుకున్నట్టయితే మటుకు ఈ నరేంద్ర మోడీ జాతకం, ఆయన నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్టయితే 2025 మే తర్వాత సెంట్రల్లో ఈ పార్లమెంటు అంత ఇదిగా నరేంద్ర మోడీ గారికి గవర్నమెంట్ నడవదు. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా ఆయన వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, ఆయన కుజమహర్దశ నడుస్తోంది. 2029 దాకా ఉంటుంది కుజమహర్దశ. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే కుజుడు మొదటి హాఫ్ రిజల్ట్స్ అయిపోతుంది, షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇదివరకు ఎంతమంది మోడీని ఆదరించారు, ఈ 2025 ఈ మే తర్వాత గురువు మోడీ గారికి 6వ ఇంటికి వెళ్ళిపోవటం, అట్లాగే మోడీ గారికి వృశ్చిక రాశికి ఈ పంచమంలో ఉన్నటువంటి ఈ కుజగ్రహం చతుర్థంలోకి రావటం, అంటే అర్ధాష్టమ రాహు ప్రారంభమవటము, ఈ గురుగ్రహం సప్తమ వదిలి అష్టమ స్థానంలోకి వెళ్ళటం, అంటే ప్రధాన గోచారంలో 3 గ్రహాలు తీసుకుంటారు. ప్రధాన గ్రహాలు ఒకటి గురువు అష్టమ స్థానము, శని పంచమ స్థానము, అట్లాగే ఈ రాహు అర్ధాష్టమంలోకి వస్తాడు. కాబట్టి 2025 మే తర్వాత మటుకు సెంట్రల్లో అనుకున్నంతగా ఈ మోడీ గారి గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఈ గ్రహ ప్రభావాన్ని చూసినట్టయితే సెంట్రల్లో 25 మే నుంచి 26 మే మధ్యలో ఖచ్చితంగా మధ్యాంతర ఎన్నికలు రావడానికి మటుకు ఖచ్చితంగా సెంట్రల్లో అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ జాతకం చూసుకున్నట్టయితే కూడా 6/4/1980 పొద్దున 11:40కి న్యూఢిల్లీలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఆనాటి జాతకం చూసుకున్నట్టయితే మిథున లగ్నము, వృశ్చిక రాశి. మళ్ళీ అక్కడ వృశ్చిక రాశికి ప్రకారం ప్రధాన గ్రహాలు అష్టమంలో గురువు, పంచమంలో శని, చతుర్థంలో రాహు. ఎటు చూసినా ఏమాత్రం కూడా అక్కడ గ్రహాలు అనుకూలంగా లేవు. అలాగే ముఖ్యంగా ఈసారి కుజగ్రహం స్తంభిస్తోంది. కర్కాటక రాశికి వచ్చి మళ్ళీ మిథున రాశికి వెళ్ళి మళ్ళీ మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటకానికి వస్తాడు. ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు, ఆగస్టు 26కి మిథునంలోకి వెళ్తాడు. ఆగస్టు 26కి మిథునంకి వెళ్తే దాదాపుగా సెప్టెంబర్ 26, అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆ టైంలోకి వస్తాడు కర్కాటకం. అప్పటి నుంచి మామూలుగా 45 రోజులు ఉండాలి. దాదాపుగా ఈసారి 2025 ఏప్రిల్ దాకా ఉంటాడు. ఆ సమయం కూడా ఈ భారతీయ జనతా పార్టీకి సెంట్రల్లో అంత మంచిది కాదు. గత 10 సంవత్సరాలుగా ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందో భారతీయ జనతా పార్టీ, ఈ 3వ ఎలక్షన్ ఆయన ప్రధానమంత్రి అవుతాడని నేను చెప్పాను. ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రస్తుతం ఆయనకి కుజమహర్దశ అంత అనుకూలంగా అయితే 2025 తర్వాత కనపడట్లేదు. గోచారం అయితే అస్సలు బాగాలేదు. ఒక 5% కూడా ఆయనకు గోచారం అనుకూలంగా లేదు మోడీ గారికి. నాకు తెలిసి ఆయనకి 2025 లోపల కొంచెం ఆయన ఆరోగ్య విషయంలో కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా మోడీ గారికి వచ్చేది కనపడుతోంది. ఆరోగ్య విషయంలోనూ ఆయన 2025 నుంచి 2026 మధ్యలో ఆయన తప్పుకోవడానికి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మటుకు ముఖ్యంగా నాకు తెలిసి ఈ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతను భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా సపోర్ట్ చేయరు. దానికి కారణం ఏంటంటే ఈ నితీష్ కుమార్ కూడా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు. ఆయన వృశ్చిక రాశి, మిథున లగ్నం. కాబట్టి ఆయనకి కూడా ప్రధాన గ్రహాలన్నీ ప్రతికూలంగా వెళ్ళిపోతాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నితీష్ కుమార్ గవర్నమెంట్ అధికారానికి వచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఆ కోపంతో ఈ భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేయటం మానేస్తాడు, విత్డ్రా చేసుకుంటాడు. 2025లో చాలా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. కారణం ఏంటంటే ఒకే సంవత్సరము 3 పెద్ద గ్రహాలు ఒకటేసారి మారుతున్నాయి.
2025 మార్చి 29 శనేశ్వరుడు కుంభరాశి మీన రాశికి వెళ్తున్నాడు. అలాగే 2025 మేలో 2 గ్రహాలు రాహు మీనం వదిలేసి కుంభరాశికి వస్తాడు, గురువు వృషభ రాశి వదిలేసి మిథున రాశికి వెళ్తాడు. కాబట్టి 3 ప్రధాన గ్రహాలు కూడా మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా చేంజెస్ అవుతాయి. కాబట్టి సెంట్రల్లో ఈసారి చాలా దూకుడుగా మటుకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళరు. ఒకవేళ ఆయన వెళ్తే మటుకు ఖచ్చితంగా ఆయన కష్టాల్లో పడటం జరుగుతుంది. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా కూడా నడుస్తుంది. గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు మటుకు మనం చేసేది ఏమీ లేదు.